వసూళ్లు అనేవి ఇంకా తగ్గడమే తప్ప పెరగడం ఉండదా ఒకవేళ ఈ మార్పు ఏమి రాకపోతే అట్లేం ఉండదు. బేసిక్గా ఒక్కోసారి ఇప్పుడు ఫ్లో మారచ్చు. మేబీ ఇప్పుడు అమరావతిలో ఈ కడతనారు కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు కొంత రొటేషన్ నడుస్తుంది మనీ. మొన్నటిదాకా రియల్ ఎస్టేట్ కూడా స్తంభించిపోయింది. ఇప్పుడు అక్కడ అమరావతిలో రన్ అవుతుందంటే కృష్ణా గుంటూరులో కొంత రన్ అవ్వచ్చు. విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ రన్ అవ్వడం మిగిలింది. ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే ఈ ఇప్పటిదాకా జిఎస్టీ తగ్గుదలలో ఒకటి కన్స్ట్రక్షన్స్ ఆగిపోయి ఉన్నాయి చాలా వరకు వర్షాల కాలం. ఇప్పుడు వర్షాలు పోయి చలికాలం వచ్చింది, ఎండాకాలం దాకా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు కూలీలకు పని ఉంటుంది. కూలీలకు పని ఉన్నప్పుడు చేతిలో డబ్బులు రన్ అవుతుంటాయి. కాబట్టి జిఎస్టీ పెరగచ్చు ఆ ఆస్పెక్ట్లో. అప్పుడు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అది ప్రస్తుతం అయితే జిఎస్టీ పెరగకపోయినా పెరిగిందని లెక్కలు చూపించుకుంటున్నారా వీళ్ళు? మొన్న వీళ్ళు రాసి వీళ్ళ వార్తలన్నీ పచ్చి భలే జోకులు ఉంటాయిలేండి. ఇప్పుడు వాళ్ళ 14.5 లక్షల కోట్ల పని వీళ్ళదేమో దాంట్లో సిఆర్డిఏలో ఎందుకు పెట్టలేదు, లేకపోతే అయ్యేందుకు లోన్లు కనుపుతారు అట్లాంటి ఏవో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఫైనాన్షియల్ విషయాల్లో ప్రజలను కన్ఫ్యూజ్ చేయడంలో వీడు మహాసిద్ధాస్తులు, అందులో డౌట్ ఏంటి. కానీ ఖజానాకి అయితే నష్టమే కదా ఒక రకంగా, వచ్చి ఆదాయం కోల్పోయినట్టుగా. ఇప్పుడు అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు? ఖజానా సక్రమం. అవును, అదే కదా. అప్పు తీసుకుంటున్నారంటేనే నీ ఖజానా బాగాలేదని కదా. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఆయనే చెప్తున్నాడు పక్కన. మళ్ళీ నేను సరి చేసేసానని ఒక్కోసారి చెప్తాడు. కరెంట్ ఛార్జీలు ట్రూ డౌన్ అయితేనేమో నేను ఆర్థిక వ్యవస్థను బాగు చేశాను, అదే ఛార్జీలు ఎక్కువ ఉన్నాయంటేనేమో విధ్వంసం ఆయన చేశాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద భారాలు ఏముంటాయంటే టోల్ గేట్లు ఉంటాయి ఇవన్నీ. ఒకటి కనీసం ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ డబ్బులు అన్నీ వేస్తే కొంత డబ్బులు రొటేషన్ అవుతాయి. అవి కూడా వేయకపోతే కనుక చాలా నరకం అయిపోతుంది. అదే కదా, రైట్. చూద్దాం.